130 ఏళ్ల ఘనమైన చరిత్ర ఆ కెనాల్ సొంతం. అదే బ్రిటిష్ పాలనలో నిర్మించిన కర్నూల్ కడప కెనాల్. ప్రపంచ చారిత్రక నీటిపారుదల కట్టడాల విభాగాల్లో వరల్డ్ హెరిటేజ్ అండ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ కమిషన్ అండ్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ సైతం ప్రపంచవ్యాప్తంగా వచ్చిన జాబితాల్లో నిర్ధారించింది కూడా. అలాంటి ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. నిర్వహణ అధ్వానంగా మారింది. ఎందుకీ దుస్థితి? ఈ అంశంపై కర్నూలు జిల్లా ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. కర్నూలు కడప జిల్లా రైతులకు వరప్రదాయనిగా ఉన్నటువంటి కేసీ కెనాల్కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో అసలు ఈ యొక్క కేసీ కెనాల్ నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దీన్ని ఎవరు నిర్మించారు, దీని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, అసలు ఇప్పుడు ఈ యొక్క కేసీ కెనాల్ రైతుల యొక్క అవసరాలను పూర్తి స్థాయిలో తీరుస్తోందా, ప్రభుత్వాలు ఏ విధంగా ఈ కేసీ కెనాల్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాయి, దీనికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులను లేక మరమ్మతులను సకాలంలో చేస్తోందా అన్న అంశాల మీద కార్మిక కర్షక రంగాలకు చెందినటువంటి నాయకులతో పాటు కొంతమంది ప్రజలను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కేసీ కెనాల్ అంతర్జాతీయ గుర్తింపు సాధించేందుకు దాని వెనక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేసీ కెనాల్ అంటే కర్నూలు కడప కెనాల్ అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇది కర్నూలు నుంచి కడప వరకు ఉంది. దగ్గర 305 కిలోమీటర్లు ఇది ఉంది. దీని కింద 2,65,628 ఎకరాలు స్థిరీకరించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అది రికగ్నైజ్ చేసి వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ కింద ఈ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. దీనివల్ల మనకు అడిషనల్గా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కేసీ కెనాల్కి ఒక గుర్తింపు వస్తుంది. సో గవర్నమెంట్కి కూడా ఒక ఆబ్లిగేషన్ వస్తుంది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ని కాపాడి దీన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తుంది. దీనివల్ల మనకు అడిషనల్గా ఈ పేరు ప్రఖ్యాతులతో పాటు దీనికి అడిషనల్గా గ్రాంట్స్ చేసేదానికి అవకాశం ఉంది. దాని తర్వాత దశల వారీగా దీన్ని మోడర్నైజేషన్ చేయడం కూడా జరిగింది. 2004లో ఒకసారి, 2008లో ఒకసారి. సో ఈ విధంగా ప్రాజెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు దగ్గర మనకు 3 జిల్లాల్లో కర్నూలు, నంద్యాల, కడప వరకు ఈ 305 కిలోమీటర్లు ఈ మెయిన్ కెనాల్ ఉంది. దీని కింద బ్రాంచ్ కెనాల్స్ ఉన్నాయి. దీనికి ఖరీఫ్కి, రబీకి మనము ఆయకట్టుకి నీళ్ళు అందించడం జరుగుతుంది. కేసీ కెనాల్కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క తుంగభద్ర నది నుంచి అటు కడప జిల్లాలో ఉన్నటువంటి పెన్నా బేసిన్కు ఈ యొక్క కేసీ కాలువ అనుసంధానంగా ఉంటుంది. అయితే దీనికి అంతర్జాతీయ గుర్తింపు రావడం అన్నది ఇప్పుడు మొత్తంగా కూడా వార్తాంశంగా నిలబడుతుంది. 2020లో దీన్ని నామినేట్ చేయగా 2021లోనే దీనికి అంతర్జాతీయ నీటిపారుదల కట్టడంగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాలు దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇటు కర్నూలు జిల్లా, కడప జిల్లా ప్రజలతో పాటు అన్ని ప్రజా సంఘాల నాయకులు కూడా కోరుతున్నారు. దీనికి సంబంధించి మనతో రైతు సంఘం నాయకులు ఉన్నారు. ఆయన అడిగి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు చెప్పండి, ఈ యొక్క కేసీ కెనాల్ను యొక్క ప్రాముఖ్యత ఏంటి? మన కర్నూలు జిల్లాలో వెళ్తుంది. ఇది అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? దాని గతం ఎలా ఉంది, భవిష్యత్తు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అన్నది మీరేం చెప్తారు? స్వాతంత్ర్యానికి ముందే ఆనాటి కరువు పరిస్థితుల్లో కర్నూలు కడప జిల్లా రైతాంగాన్ని, ప్రజానికాన్ని ఆదుకోవడం కోసం ఆ రోజు డచ్ కంపెనీ వారు ఈ కేసీ కెనాల్ను రూపొందించారు. కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా సాగునీరు, త్రాగునీరు, రవాణా కొరకు కూడా ఆ రోజు పాత రోజుల్లో జల రవాణా కూడా ప్రధానమైన అంశంగా ఆ రోజు వాళ్ళు వాడుకున్నారు. ఆ రకం 3 రకాల ప్రయోజనాల కోసం కేసీ కెనాల్ను నిర్మించారు. రోజు తుంగభద్ర మీద సుంకేశ్వర దగ్గర ప్రారంభించి కడప వరకు ఇప్పుడు 3 జిల్లాలు, అప్పుడైతే 2 జిల్లాలు. ఆ రక కర్నూలు, నంద్యాల, కడప ఇప్పుడు ఈ 3 జిల్లాల పరిధిలో సుమారుగా 2,60,000 ఎకరాలకు పైగా సాగునీళ్ళు అందించే లక్ష్యంతో ఆనాడే డిజైన్ చేశారు. ప్రధానంగా గోదావరి నది మీద ఆ రోజు సర్దార్ కాటన్ అక్కడ గోదావరి మీద నిర్మించడం, ఆ సమయంలోనే కరువుతో ఈ ప్రాంతంలో ప్రజలు బాధపడుతుంటే కరువు నుంచి ప్రజలను బయట వేయడం కోసం ఇప్పుడు ఎట్లయితే ఉపాధి హామీ పని ఎట్లయితే ఉందో ఆ రోజుల్లో కరువు పని కింద
ప్రజలకు పని కల్పించనీకి, తర్వాత నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలకు సాగునీటిని అందిస్తుంది, అనేక లక్షల కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని కూడా అందిస్తుంది. అయితే దురదృష్టం అంటే ఇటీవల గత 20 ఏళ్ళుగా అటు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ప్రారంభమైంది, ఇప్పటి వరకు కేస్ కెనాల్కి సంబంధించిన పరిరక్షణ, ఆయకట్టు పరిరక్షణ కానీ, సాగునీటి వనరుల పరిరక్షణ కానీ గతంలో ఎంతైతే శ్రద్ధ పెట్టాయో ప్రభుత్వాలు, ఆ శ్రద్ధ ఈరోజు పెట్టట్లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేస్ కెనాల్ వాటాను 10 టీఎంసీ నీటిని అనంతపురం ఎగువ కాలకు తుంగభద్ర నీళ్ళు రావట్లేదు కనుక అక్కడ మళ్లించారు. దానికి సుంకేశ్వరం నుంచి తీసుకోవాలని చెప్పేసి ప్రత్యామ్నాయంగా చూపించారు. ఆ తర్వాత శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద పోతిరెడ్డిపాడు దగ్గర హైడ్రేటర్ కట్టిన తర్వాత అప్పుడు కొంత కుదించి ఇప్పుడు సుంకేశ్వరం నీళ్ళు కేవలం ఆత్మకూర పరిసరాల వరకు ఆ నుంచి పోతిరెడ్డిపాడు హైడ్రేటర్ నుంచి పంపించే ఏర్పాటు చేశారు. ఏమైనా కేస్ కెనాల్ కానీ పిలువబడుతుంది. అయితే కేస్ కెనాల్ స్టెబిలైజేషన్ కోసం అలంగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టారు, అది పడిపోయింది. దాన్ని మరమ్మతు చేసే ప్రయత్నం తెలుగుదేశం ప్రభుత్వం చేయట్లేదు, ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేయలేదు. వాస్తవంగా అది కడప జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కేస్ కెనాల్ నుంచి నీళ్లు నిలవబెట్టి అవసరమైన సమయంలో నీళ్ళు ఇచ్చేదానికి ఆ రకంగా పెట్టారు. అది శిథిలమైపోయింది, అది ఎన్టీఆర్ కాలంలో కట్టారు. కేస్ కెనాల్ ఆయకట్టును కాపాడే ప్రయత్నం ఇప్పటికీ జరగట్లేదు. చాలా కేస్ కెనాల్ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు, నిజమే, 100 ఏళ్ల ప్రాజెక్ట్ ఇది, ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు, నిజమే. కానీ దాన్ని కాపాడే పని ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. కేస్ కెనాల్ ఆయకట్టు కింద రైతులకు నీళ్ళు ఇచ్చే పని ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. అందుకనే మేము కోరుతున్నాం రైతు సంఘంగా, అయితే ప్రపంచ వారసత్వ సంపద అని చెప్పేసి చాలా ఘనంగా మనం భావిస్తున్నాం, మంచిదే. దాన్ని పరిరక్షించనీకి, ఆయకట్టును కాపాడనీకి, ఆయకట్టును అభివృద్ధి చేయనీకి రాజుల మీద రిజర్వాయర్ కట్టాలని చెప్పేసి ప్రతిపాదన ఉంది, ఇప్పటిదాకా కట్టట్లేదు. ఆ తర్వాత జలధరాశి దగ్గర రిజర్వాయర్ కట్టాలని ప్రతిపాదన ఉంది. ఇవన్నీ పెన్నా బేసిన్ ఏదైతే ఉందో కర్నూలు జిల్లా ఎక్కువ భాగం, ఇటు కర్నూలు నుంచి పైభాగం మినహాయిస్తే మిగిలిన భాగం అంతా ఉమ్మడి కర్నూలు జిల్లా పెన్నా బేసిన్లో ఉంది. ఈ పైభాగానికి వస్తే తుంగభద్ర బేసిన్లో ఉన్నాం. తుంగభద్ర నుంచి పెన్నా నదిని అనుసంధానం చేసే ప్రక్రియ ఎప్పుడో జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు గోదావరి నుంచి నేను బనకచర్ల దగ్గర కలుపుతాను, ఆ రకంగా మొత్తం 80,000 కోట్లతో నిర్మిస్తానని. 80,000 కోట్ల మాట దేవుడు ఎరుగునైనా ఈ కేసు కెనాల్ కాపాడడానికి 50 కోట్లు 100 కోట్లు కావాలా, అది ఇప్పించే ఏర్పాటు చూడని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానికం అడుగుతున్నారు. అందుకని ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకని మీరు అలంగనూరు రిజర్వాయర్ మరమ్మతులు చేపట్టరు? ఎందుకని కేసు కెనాల్ ఆయకట్టుకు నీళ్ళు అందించే చర్యలు చేపట్టరు? అందుకని పెద్ద పెద్ద మాటలు కాదు, చిన్న చిన్న మొత్తాలు కేటాయించి రైతాంగానికి సాగునీళ్ళు అందించే ఏర్పాటు చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము కోరుతూ ఉన్నాం. అయితే మీరు చెప్తున్నారు ఈ యొక్క రైతు అవసరాలు తీర్చడానికి ఈ యొక్క ప్రాజెక్టు అంటే కేసీ కెనాల్ అన్నది ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తంగా ఇటు తుంగభద్ర నుంచి పెన్నా రివర్ బేసిన్కు అనుసంధానం. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాగా గతంలో ఉంది, అయితే ఇప్పుడు కడప జిల్లా అవతల పక్క ఉంది. అయితే ఇప్పుడు కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలు, ఇప్పుడు ఈ నంద్యాల జిల్లా అండ్ కడప జిల్లా రైతుల మధ్యన కూడా కేసీ కెనాల్ నీటి వాటా పంపకంలో కొంచెం తకరారు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నిర్వహణ లోపాన్ని ఎలా చూస్తారు? ఈ అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ రైతులకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా తగాదా అంటే అధికారుల యొక్క వైఫల్యం వలన వచ్చే తగాదే, లేదా ప్రభుత్వం యొక్క చేతకాంతనం వల్ల వచ్చే తగాదలే తప్ప వాస్తవం ఇప్పుడు కేసీ కెనాల్ కర్నూలు జిల్లాకు పెద్దగా లేదు. కర్నూలు సుంకేసులో ప్రారంభమైతే గార్గేపురం వరకే కర్నూలు జిల్లా, గార్గేపురం దాటితే నంద్యాల జిల్లానే. ఆ రకం మొత్తంగా కర్నూలు జిల్లా, కర్నూలులో పుడుతున్న జిల్లాలో కర్నూలు జిల్లాకు మహా అయితే ఒక 1000 ఎకరాలకు మించి సాగులేదు. మిగిలిన భాగం అంతా నంద్యాల జిల్లా, కడప జిల్లా చాలా విస్తారమైన సాగుంది. కేసీ కెనాల్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఆయకట్టు పెరిగింది, ఆ పంటల సరళి మారింది, రైతాంగం ధైర్యంగా నిలబడగలిగారు. అయితే కేసీ కెనాల్ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా సమయానికి ఎక్కడ నీళ్ళు ఇవ్వాలో ఆ సమయానికి ఇవ్వకపోవడం వల్ల రైతుల మధ్య అప్పుడప్పుడు సమస్యలు వస్తున్నమాట వాస్తవమే. దీనికి రైతుల కారణం కాదు, అధికారుల యొక్క వైఫల్యం, ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రధానం అని చెప్పేసి నేను భావిస్తున్నా. అందులో ఒకటి అలంగూరు రిజర్వాయర్ రిపేర్ చేయకపోవడం, దానికి మరమ్మతులు చేస్తే 3 కోట్లతో అయ్యే పనులు ఇప్పుడు సుమారుగా 10 కోట్లు అయితే కానీ పూర్తి కాదు. ఆ రక ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈరోజు రైతాంగం పొలాలకు నీళ్ళు అందుకోలేకపోతున్నారు, పంటలు దెబ్బతింటున్నాయి, కరువు వాత పడుతున్నారు. ఇంకా ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే ఈ యొక్క అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీని
రూపురేఖలు మారుతాయని మనం ఆశించవచ్చా? గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ థింక్ జపాన్ సహాయంతో అనుకుంటాను ఆ ఐడి తోటి ఆ కేసీ కెనాల్ ఆధునీకరణ పనులు చేశారు. పాపం ఆయన పోయిన కొన్నాళ్ళకే మళ్ళీ శిథిలం అయిపోయింది. ఓ రకంగా కర్నూలు వరుసగా పైనుంచి వస్తే మురుగునీళ్ళన్నీ కేసీ కెనాల్ కలుస్తూ ఉన్నాయి. ఈ నీళ్ళ కింద నీళ్ళు జనం తాగాల. నేను కోరేదేమనంటే ఎక్కడెక్కడైతే మురుగునీళ్ళు కేసీ కెనాల్ నేరుగా కలుపుతూ ఉన్నారో, ముఖ్యంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజలు వాడుకున్న రెండేదంతా నేరుగా కర్నూలు మున్సిపాలిటీ కలుపుతుంది, కేసీ కెనాల్ కలుపుతున్నారు. అట్లా కలపకుండా దాన్ని కాపాడండి, స్వచ్ఛమైన నీళ్లు కింది ప్రాంతాలకు అందించండి. ఆ రకంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని కేసీ కెనాల్ను ఇప్పుడు దానికంటే ఇంకా మెరుగైన పద్ధతులు ఆధునీకరించాలి, మెరుగైనటువంటి సాగునీటి సదుపాయం కల్పించాలి. ఇంకా ఇప్పటికీ చాలా గ్రామాలకు నీళ్ళు లేవు, తాగేందుకు నీళ్ళు లేవు, పంటలకు నీళ్ళు లేవు. ఆ రకంగా మరిన్ని ఎక్కువ పొలాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అప్పుడెప్పుడో 29-30 టీఎంసీలతో దాన్ని డిజైన్ చేశారు, దాన్ని పెంచవచ్చు ఇప్పుడుండే అవసరాల్లో. ఆ రకంగా కేసీ కెనాల్ ఆయకట్టు అనేది కర్నూలు, నంద్యాల, ఇంతకుముందు ఉమ్మడి కర్నూలు, కడప, ఈ 3 జిల్లాలకు, ఇప్పుడు ప్రత్యేకించి కడప, నంద్యాల జిల్లాలకు ఇదొక జీవన ఏమంటారు ఆయువు పట్టు, దానికి జీవనాడి, దాన్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాలను కోరుతున్నాను. మనతో పాటు జగన్నాథం గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ యొక్క కేసీ కెనాల్కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీని యొక్క పరిస్థితిని ఏ విధంగా చూస్తున్నారు? దీని మెయింటెనెన్స్ కానీ ఇదంతా కూడా ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ఈ కేసీ కెనాల్ అంటే కర్నూలు కడప కెనాల్, ఇది డచ్ కంపెనీ వారు వ్యాపార నిమిత్తం మన భారతదేశానికి వచ్చి ఈ కాలం నిర్మించారు. వాళ్ళకి నిర్వహణ, వాళ్ళ వ్యాపారము సన్నగిల్లడం వల్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళకి ఈ కెనాల్ నమ్మిపోయారు. స్వరాజ్యం వచ్చిన తర్వాత సరే ఇదంతా నడుస్తూ ఉంది. ఈ కర్నూలు కడప ఈ 2 జిల్లాల్లో 2,65,000 ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు త్రాగునీరు ఇచ్చేటువంటి ప్రధానమైన కాలువ ఇది. తుంగభద్ర నది పైన కర్నూలుకు 21 కిలోమీటర్ దూరంలో సుంకేసుల దగ్గర ఒక చిన్న బ్యారేజీ కట్టి నిర్మించారు. ఆ తర్వాత పెద్ద బ్యారేజ్ నిర్మించారు. కానీ దీని ద్వారా ఇంత అంతర్జాతీయ గుర్తింపు వచ్చినటువంటి ఇంటర్నేషనల్ హెరిటేజ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఇది 2020 సంవత్సరంలో గుర్తింపు వచ్చింది. వచ్చినా కానీ సరిగ్గా నిధులు విడుదల చేయకపోవడం వలన, దీన్ని పట్టించుకోకపోవడం వలన, కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా సక్రమంగా రానందు వలన ఈ కాలువ అంతా కూడా చెత్త చెదారంగా మారింది. ప్రధానంగా అప్పట్లో వ్యాపారం కోసము, రవాణా కోసం నిర్మించిన కాలువ. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు సర్దార్ కాటను తదితరులు ఇది రవాణాకే కాదు, రవాణా కొద్ది ప్రధానంగా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు కూడా ఇవ్వచ్చు అని ఒక 2,65,000 ఎకరాలకు సాగునీరు అందించే ఒక రూపకల్పన చేసిపోయారు. ఆ తర్వాత కర్నూలు కడప జిల్లాలో ప్రధానమైన ఈ వ్యవసాయానికి పనికొచ్చే ఒక నీటిపారుదల ప్రాజెక్టుగా తయారైంది ఇది. కానీ ఆ తర్వాత దీన్ని ఆధునీకరించినటువంటి వారు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జపాన్ దేశం యొక్క ఆర్థిక నిధులతోటి దీన్ని ఆధునీకరణ చేశారు. సిమెంట్ పూత పూశారు, సుంకేస్ దగ్గర బ్రిడ్జి కూడా మార్చి కొత్త బ్రిడ్జి కట్టారు కొత్తకి, కాబట్టి ఆ బ్యారేజ్ కట్టారు, మంచిదే. కానీ ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఇది అనేక పట్టణాల మీదుగా పోతుంది, గ్రామాల మీదుగా పోతుంది. వెంటనే సుంకేసుల తర్వాత వచ్చే ప్రధానమైన పట్టణము కర్నూలు, ఆ తర్వాత నంద్యాల వస్తుంది, ఇతర ప్రాంతాలకు పోతుంది. చెత్త చెదారం వేసి కాలువ అంతా ఇది కేసీ కెనాల్ లాగా లేదు, కర్నూలు మురికి కాలువ లాగా ఉంది. ఇది ఒక డ్రైనేజీ కాలువ లాగా ఉంది. చూడండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తారు. నిర్వహణ ఎవరు చేయాలా? మున్సిపాలిటీ వాళ్ళు సరిగా చెత్త తీయకపోవడం వలన ఆ చెత్తని తీసుకొచ్చి ప్రజలు వేస్తున్నారు. దాన్ని ప్రజలు వేయనీయకుండా చేయాలా? పోనీ వేసిన చెత్తనైనా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలా? శుభ్రం చేయకుండా పోతున్నారు వాళ్ళు. కాబట్టి త్రాగే నీళ్ళల్లో చెత్త వేస్తుంటే కూడా మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. కర్నూలు మున్సిపాలిటీ కానీ లేదా నంద్యాల మున్సిపాలిటీ కానీ ఇతర మున్సిపాలిటీలు కానీ గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోలేదు. తక్షణమే కేసీ కెనాల్ని ఆధునీకరణ చేయాలా? ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ళ కిందట ఆధునీకరణ చేశారు. ఎక్కడికక్కడ సిమెంట్ అంతా పొయ్యింది, అంతా దీని గండ్లు పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికే పురాతన కాలం నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఖమ్మం చెరువు, పోరుమామిళ్ళ చెరువు, ఈ కేసీ కెనాల్ కూడా ఇట్లా అవార్డులు వచ్చాయి, అంతర్జాతీయ గుర్తింపు వచ్చే సంతోషమే, అభినందనలు తెలియజేస్తున్నాము. మనమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎప్పుడో కట్టిన కాలువలు ఇంకా కాపాడారు, కానీ ఈ కాపాడే దాంట్లో కూడా నిర్వహణ సరిగా లేదు, డబ్బులు ఏమాత్రం విడుదల చేయడమే లేదు, నామమాత్రం నిధులు కూడా విడుదల చేయడం లేదు. ఈ పురాతనమైన ఇట్లాంటి కాలువల్ని కాపాడుకుంటే రేపు రాబోయే రోజుల్లోన సాగునీటికి త్రాగునీటికి కొరత లేకుండా పోతుంది.
సస్యశ్యామలంగా తయారవుతుంది. ఒక కర్నూలు జిల్లాలోనే దాదాపు 1,10,000 ఎకరాల పైగా సాగుదార ఉంది ఇక్కడ. కాబట్టి పక్కన కడప జిల్లాలో కూడా సాగుదల ఉంది. కాబట్టి ఈ సాగునీటికి పనికొచ్చే ప్రధానమైన కావాలని పట్టించుకుపోవడం అని చాలా దుర్మార్గమైన విషయం, అన్యాయమైన విషయం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైన నిధులు కేటాయించి ఈ సాగునీరు త్రాగునీరు అందే విధంగా చేయాలని, ఈ మురికి ప్రధానంగా మురికి లేకుండా చేయాలని, ఈ మురికి నీళ్ళు త్రాగడం వలన వాడుకోవడం వలన లేకుంటే ఇతరుల దానికి త్రాగకపోయినా వాడుకోవడానికి ఉపయోగిస్తారు. తద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. దోమలు విపరీతంగా కర్నూలు టౌన్లో అంటే మొట్టమొదటి చెప్పే దోమలు ఎట్లా వస్తున్నాయి? ఈ కాలువలో నీళ్లు నిల్వ ఉండడం వల్ల దోమలు వస్తున్నాయి, చెత్త వేయడం వల్ల దోమలు వస్తున్నాయి. మున్సిపాలిటీ అసలు ఏమాత్రం పట్టించుకోరు, ఆ సమస్య తమది గంటగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, కేసీ కెనాల్ అధికారులు సమన్వయంతో దీన్ని పైన శ్రద్ధ చూపాలని, దీన్ని పట్టించుకోవాలని, పరిశుభ్రమైన కేసీ కెనాల్గా తీసుకురావాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే మీరు చెప్పండి, ఇది ఒక వ్యవసాయ కాలువగా మనం గమనిస్తున్నాం. అయితే దీని పుట్టకే వ్యవసాయ కాలువగా రూపాంతరం చెందిన తర్వాత కేసీ కెనాల్గా మారింది. అయితే ఈ లక్ష్యం నెరవేరుతుందా? రైతులు ఏమంటున్నారు? రైతు సంఘం నాయకులుగా, కార్మిక నాయకులుగా మీరు ఏం చెప్పబోతారు? ఈ కాలువ నిదానంగా ప్రధానంగా 2 పంటలు నీళ్ళిచ్చే కాలువ. గతంలో చూసాము, ఖరీఫ్లో రబీలో పంటలు నీళ్ళిచ్చేది. ఇప్పుడు సక్రమంగా నీళ్ళే రావడం లేదు, మనకు రావాల్సిన నీటి వాటా రావడం లేదు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అయిన తర్వాత కూడా ఈ సుంకేసుల నుంచి ఎక్కడైతే పోతిరెడ్డిపాడు కాలువ కలుస్తుందో అక్కడి వరకు కూడా సక్రమంగా నీళ్లు రావడం లేదు, నీళ్లు అందడం లేదు. ఎక్కడికక్కడ కంప చెట్లు మొలిచిపోయినాయి, నిర్వహణ సరిగా లేదు. నీటిపారుదల కూడా అంతంత మాత్రంగా ఉంది. తుంగభద్ర డ్యాంలో పుష్కలంగా నీళ్లు ఉండి గేట్లు ఎత్తి ప్రవహిస్తుంటే కూడా కర్నూలు కడప జిల్లాలో సాగునీటి సమస్య పదే తలెత్తుతుంది. కాబట్టి ఆ విధంగా తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ యొక్క కర్నూలు కడప కాలువ ఇటు 2 నదుల అనుసంధానంగా నడుస్తుంది. ఇటు కర్నూలు జిల్లాలో ఉన్న తుంగభద్ర, అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి నదితో. ఈ యొక్క నదుల అనుసంధానం మీద ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇటు పోలవరం నుంచి లేదా అటు పైకి మన బనకచెర్ల దాకా నదుల అనుసంధానం చేస్తున్నాను అని పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నాం అంటున్నారు. అనాది కాలంగా ఉన్నటువంటి ఈ యొక్క నదుల అనుసంధాన ప్రక్రియకు ఆనవాలుగా ఉన్నటువంటి ఈ యొక్క కేసీ కెనాల్ మనుగడను మీరు భవిష్యత్తును ఏ విధంగా చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడు. చెప్పాలంటే గోదావరి టు బనకచెర్ల, ఎక్కడ గోదావరి ఎక్కడ బనకచెర్ల, దీని లక్షల కోట్ల రూపాయలు అవుతుందని చెప్తున్నాడు. ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇదంతా అనుసంధానం అయిన తర్వాత కూడా ఎవరికి ఇస్తాడు? ప్రభుత్వము, ప్రైవేటు కంపెనీలు, ప్రైవేటు యాజమాన్యానికి అప్పచెప్తాడంట. దీనంతా నిర్వహణ అంటే టోల్ గేట్లో రోడ్డు వేస్తే టోల్ గేట్ కూడా ఎట్లా వసూలు చేస్తారో అట్లా రైతుల ద్వారా ప్రతి ఎకరాకు ఇంత డబ్బులు వసూలు చేస్తారు. కట్టే ప్రైవేటు వాడు, డబ్బులు వసూలు చేసే ప్రైవేటు వాడు, రైతులతో ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఇరుక్కొని పోవాలా. డబ్బులు కడితే నీళ్లు విడుదల చేస్తా లేకుంటేదని. అంటే పంచభూతాలను కూడా చంద్రబాబు నాయుడు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తాడా? భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం వీటికి ప్రైవేట్ కంపెనీలు అప్పచెప్పి రెడీగా ఉన్నాడు ఈయన. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మనిషి కాదు, ప్రైవేటు పెట్టుబడిదారుల మనిషి. అదాని, అంబానీ కంపెనీ లాంటి మనిషి. ఇప్పుడు ప్రైవేట్ టెండర్ వేస్తే ఎవరు వస్తారు? పెద్ద బడా కోటీశ్వర్లు వస్తారు, మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయి. వాళ్ళు గోదావరి టు బనకచెర్ల నీళ్ళు ఇస్తామంటారు, ఇవ్వచ్చు కూడా. ఆ తర్వాత వాళ్ళు ఒక శిశు వసూలు చేస్తారు కదా. ఎంతైతే డబ్బులు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినారో ఆ లక్షల కోట్ల రూపాయలు ప్రతి రైతు నుంచి, ప్రతి ఎకరా నుంచి కూడా పిండి వసూలు చేస్తారు. అంటే ఎక్కడికి పోతుంది ఇది? కాలువలు కూడా వాళ్ళకి అప్పచెప్తారా? రోడ్లు అప్పచెప్పారు, ఆసుపత్రులు అప్పచెప్పారు, విద్యా వైద్యం అప్పచెప్పారు. కాబట్టి లాస్ట్కి కాలువలు కూడా పెట్టుబడిదారులకు అప్పచెప్పేకి చూస్తున్నారు. ఈ అనుసంధానం అనేది కొత్త విషయమే కాదు. ఇప్పుడు నిజంగా అంటే తుంగభద్ర టు కడప, తుంగభద్రలో ఉన్నటువంటి నీళ్లు కడప దాకా పోతున్నాయి ఇప్పుడు కూడా ఈ కేసుకి వెళ్తారు. అంటే ఒక రకంగా అనుసంధానం కాదు ఇది. కర్ణాటక దాటుకొని కర్నూలు జిల్లాలకు వచ్చి కడప జిల్లా దాకా ఇది కాలం ఎండ్ అవుతుంది. కాబట్టి అనుసంధానం అనేది ఎప్పుడో ఉంది, ఎప్పుడో చేశారు, కొత్తగా చేసేదేం కాదు. వీళ్ళు పేర్లు పెట్టి అనుసంధానం అనే పేరు పెట్టి పెట్టుబడిదారులకి డబ్బులు కట్టబెట్టాలి. దీని వాళ్ళ ఉద్దేశం అది. కాబట్టి మేము దాన్ని పూర్తిగా నమ్మశక్యంగా లేదు. కాబట్టి నువ్వు పెట్టు, కేంద్రం దగ్గర డబ్బులు తీసుకురా, అనుసంధానం చేయ మంచిది. అంతేగాని ఇప్పుడు కొత్త చేసేది ఏముంది? ఇప్పుడు కొత్త మాట కాదు, అనుసంధానం పేరు చెప్పి ప్రజలను ఎత్తిన టోపీ పెట్టాలని చూస్తున్నారు. ఇది సహించరాని విషయం. ఇది మొత్తంగా చూస్తున్నది కేసీ కెనాల్ కాలువ యొక్క ఘన చరిత్ర ఎంత గొప్పగా ఉందో, దాని నిర్వహణ అంత అధ్వానంగా ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఇరిగేషన్ కట్టడంగా ఉన్నటువంటి యొక్క కేసీ కెనాల్ను
అభివృద్ధి చేయాలి. మొత్తంగా ఎక్కడికక్కడ ఈ యొక్క కేసీ కెనాల్ యొక్క అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టి దీని యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారకుండా భవిష్యత్ తరాలకు కూడా దీన్ని అందజేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది.